హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెనాలి ఆల్-ఇన్-వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా ఒక మంచి నెట్ క్లాత్ డిజైన్తో మీ ముందుకు వచ్చాను. ఇది శారీ అంతా మంగళగిరి పట్టు. దీనికి బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా కనకాంబరం కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి ఇంకా నెట్ క్లాత్ ఇదిగోండి ఇట్లా కాంట్రాస్ట్ వేస్తే లుక్ అనేది వస్తుంది. థ్రెడ్స్ కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇప్పుడు నా బ్లౌజ్ చూడండి, నేను కూడా సేమ్ ఇదే నెట్ క్లాత్ వేసుకున్నాను. ట్రెండ్ నడుస్తున్నప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ శారీ కూడా ఇన్స్టాలో హల్చల్ చేస్తుంది. అసలు హ్యాండ్ కానీ బ్యాక్ నెక్ కానీ ఇదంతా చూడండి. నేను ఇక్కడ బార్డరు ఫ్రంట్ బార్డర్ ఇదంతా నేను వేరే డిజైన్లోది నేను చేంజ్ చేసుకున్నాను. సంపంగి రంగు రాణి కలరు బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది శారీ. విడిగా క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కస్టమర్స్ అందరికీ చెప్పేది అదే, మీరు చేయించుకునే వరకు ఫుల్ఫిల్గా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇంత పెట్టి చేయించుకుంటారు, కొంతమంది క్లాత్ దగ్గర కొంచెం వెనకాడతారు. మీరు క్లాత్ తీసుకుంటే ఈ శారీకి మీకు లుక్ బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా. ముత్యాలు వేసుకున్నాను, పింక్ ఎల్లో కాంబినేషన్తో రానిచ్చాను అనమాట. బాగుంది కదా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని డిజైన్స్తో మీ ముందుకు కొన్ని డిజైన్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్. నెక్ అయిపోయింది. బాబా అసలు ఎంత బాగుందో చూడండి. అసలు చూడండి ఎంత ఎక్సలెంట్గా కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూడండి అసలు చాలా బాగుంది కదా. మంచి కాంబినేషన్, బ్లాక్ మీద లెమన్ ఎల్లో అండ్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషను చాలా బాగుంది. అసలు చూడండి నెట్ కానీ అసలు ఇదంతా ఎంత నీట్గా కుదిరిందో. ఈ బుటీస్ కూడా నేను ఒక లైన్ అంతా లెమన్ ఎల్లో రానిచ్చా, ఒక లైన్ అంతా పింక్, ఒక లైన్ అంతా గోల్డ్, మళ్ళీ లెమన్ ఎల్లో అట్లా రానిచ్చాను ఫ్రెండ్స్. అసలు నెక్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కట్ వర్క్ చాలా బాగుంది కదా. ఇదిగోండి ఫ్రంట్ కూడా చక్కగా నైస్గా జస్ట్ కట్ వర్క్ రానిచ్చాను. ఇంక ఈ ఫ్లవర్స్ రానిచ్చా అంతే. ఈ ఫ్లవర్ అనేది ఈ బంచ్ అనేది అసలు ఇవ్వలేదు, మనకు ఫ్రంట్ వేయడానికి కుదరదు. ఈ బార్డర్ వరకే రానిచ్చాను. చాలా నైస్గా ఉంది. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. అసలు ఆకు షేప్ కానీ మధ్యలో ఫిల్ అవటం కానీ అవుట్లైన్ కానీ ఈ నెట్కి అవుట్లైన్ కానీ నేను కొన్ని చోట్ల చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నెట్ క్లాత్ ఇలా బయటకు వచ్చేస్తుంది. కొంతమంది ఒక 50 తక్కువ పలానా చోట అంటున్నారు, కానీ మీరు ఫినిషింగ్ చూడండి. మీరు ఇచ్చే 50-100 రూపీస్ మాకు ఎటుపోతాయో. మెయిన్ మీరు నెట్ క్లాత్ వేస్తే ఫినిషింగ్ చూడండి. ఈ నెట్ క్లాత్ ఏమన్నా బయటకు వచ్చిందా, బయటికి కనబడుతుందా, ఏమైనా హోల్స్ ఏమైనా పడ్డాయా, సరిగ్గా కట్ చేయటం కుదరక అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఇంకా ముత్యాలు కూడా ఎంత చక్కగా కనబడుతున్నాయో. చాలా బాగుంది కదా. అసలు చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము. ఇది శారీ బెనారస్ శారీ ఫ్రెండ్స్. దీని మీద గోల్డ్ కలరు డిజైన్ వచ్చింది. ఇంకా వేరే కలర్ ఏమీ లేదు. మొత్తం శారీ అంతా సింగిల్ కలరేను. ఇంకా వీళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. భలే మ్యాచింగ్ అయింది కదా. బ్లౌజ్ మాత్రం వాళ్ళే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా సింగిల్ కలర్తోనే వేయాలి. కొత్త డిజైన్ సెలెక్ట్ చేశాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఇది తీగల్లాగా ఉంది కదా, చిన్న ఆకులుగా ఉంది. ఇంకా నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను అనమాట. ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము. చాలా నైస్గా ఉంది. అందుట్లో సింగిల్ కలరే కాబట్టి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో. అబ్జర్వ్ చేశారా, ఒక లైన్ షార్ట్, ఒక లైన్ లాంగ్, మళ్ళీ షార్ట్ లాంగ్ అలా వచ్చిందనమాట. కింద ఇలాగ క్రేపర్ లాగా ఒక బార్డర్ లాగా వచ్చి ఇలాగ వచ్చింది. వీళ్ళ హ్యాండ్ 9 ఇంచెస్, ఇది 7.5 వచ్చింది. ఇంకా పైన 1.5కి నేను కొందన్స్ పెట్టేస్తాను. బాగుంది కదా, నైస్గా ఉంది, సింపుల్గా ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది మెయిన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. అసలు ఎంత నైస్గా ఉందో చూడండి. చాలా బాగుంది కదా. అసలు ఎంత నీట్ ఫినిషింగ్, ఎంత ఈ గీతలు కానీ చుక్కలు కానీ అసలు ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుంది. విడిగా ఇంకా నైస్గా ఉంది ఫ్రెండ్స్. విడిగా చూస్తుంటే నేను ఇంకా ఇవన్నీ కూడా ఫ్లవర్ బూటీస్ రానిచ్చా. ఎందుకంటే వీళ్ళ శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్లవర్ బూటీ అయితే బాగా మ్యాచ్ అయిద్దని చెప్పి ఫ్లవర్ బూటీ రానిచ్చా. ఈ డిజైన్ ఏమో క్రీపర్ లాగా ఉంది కాబట్టి ఇది రానిచ్చాను. బూటీస్ వచ్చినప్పటికేమో ఈ పువ్వు బూటీ రానిచ్చా. చాలా క్లాస్గా ఉంది కదా. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్.
అసలు మీరు ఎవరన్నా కావాలంటే వేయించుకోండి. జస్ట్ 500 రూపీసేను. 500 రూపాయలకి ఇంత మంచి డిజైను అంటే చాలా చెప్పుకోవచ్చు. ఇంకా మనం కుందన్స్ కూడా పెడతాము. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఇది శారీ, ఇది మంగళగిరి పట్టు శారీ, ఆఫ్ వైట్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్లో వచ్చింది. బ్లౌజు అండ్ పళ్ళు ఇలా డార్క్ కనకాంబరం కలర్ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ మీద వేసేసాను. స్ట్రాంగ్గానే ఉంటుంది. ఈ మధ్య మంగళగిరి పట్టు మీద వేస్తున్నా ప్రాబ్లం ఏమి ఉండట్లేదు, అదే చెప్పాను. ఇంకా నెట్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది కదా, నైస్గా ఉంది. లోపల ముత్యాలు వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కూడా వైట్ ముత్యాలు కదా, కలిసిపోయిద్దని చెప్పేసి. కస్టమర్ ఏమో నీకు ఎట్లా నచ్చితే అట్లా వేయలే పుష్ప అన్నారు. ఇంక ఇట్లా ముత్యాలు వేయలే, వేరే కలర్ అయితే కనపడిద్ది కానీ వైట్లో కనపడదంటే ఓకే అన్నారు. ఇదిగోండి ఇంక మొత్తం నేను ఆఫ్ వైట్ తీసుకున్నాను శారీ కలరు. నేను అక్కడక్కడ లీఫ్ లోపల మాత్రం బ్లౌజ్ కంటే కొంచెం డార్క్ ఇచ్చానమాట, వేరియేషన్ అర్థమైద్దని. బాగుంది కదా, చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషను. అది ఇంకా వేరే కలర్ అనేది లేదు. మనం యాడ్ చేద్దామంటే సిల్వర్ యాడ్ చేద్దామంటే మరీ తేలిపోయిద్దని చెప్పేసి నేను ఇంకా మధ్యలో బ్లౌజు కంటే కొంచెం డార్క్ ఇచ్చాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ అను ఫ్రంట్ చూద్దాము. బ్యాక్న లక్కన్స్ కూడా వేయమన్నారు, అవి కూడా వేస్తాను. చూడండి, అవి కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ కూడా అయిపోయింది చూడండి ఎంత క్లాసీగా ఉందో. వన్ సైడ్ వచ్చినాయి ఫ్లవర్స్, నెట్ ఫ్లవర్స్. చెప్పా కదా లట్కన్స్ వేయమన్నారని. ఇక్కడ రోప్ పెట్టేస్తారు, ఇది కలిపి జాయిన్ చేస్తారు, ఇలా కోన్ లాగా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. ఇది ఫ్రంట్ కూడా ఇంకా బుటీస్ రానిచ్చాను. ఇక్కడ కూడా బుటీస్ మొత్తం రానిచ్చాను, కొంచెం నిండుగా ఉంటుందని. ఇంకా ఈ మిడిల్లో కొందన్స్ పెట్టాలి, పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకో డిజైను ఇంకోసారి చూద్దాము.